నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. దేశ రాజకీయాలను రాబోయే రోజుల్లో పూర్తిగా మార్చే అవకాశం ఉన్న అంశం డీలిమిటేషన్ బిల్లు, లోక్సభ సీట్ల పెంపు, మహిళా రిజర్వేషన్ అమలు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాలు మళ్లీ తెరపైకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డీలిమిటేషన్ అంశంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని మోదీకి లేఖ రాయడం ఈ అంశం ఎంత ప్రాధాన్యత సంతరించుకుందో చెప్తోంది. గత ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమలు బిల్లులు తీవ్ర రాజకీయ వివాదాలకు దారితీశాయి. మహిళా రిజర్వేషన్కు సూత్రప్రాయంగా మద్దతున్నప్పటికీ దానిని డీలిమిటేషన్తో అనుసంధానం చేయడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. చివరకు రాజ్యాంగ సవరణకు అవసరమైన సంఖ్యాబలం రాకపోవడంతో బిల్లు ముందుకు సాగలేదు. కానీ ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయి. 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కూటమిలో చీలికలు పెరిగాయి. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ సొంత రాజకీయ లెక్కలతో ముందుకు సాగుతుండగా అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంటులో మరింత అనుకూల పరిస్థితిని పొందింది అనేటువంటి విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష ఐక్యత బలహీనపడగా ప్రభుత్వం బిల్లును మళ్లీ తీసుకురావడానికి ధైర్యంగా ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు డీలిమిటేషన్ అంటే ఏంటి? ప్రస్తుతం లోక్సభలో 543 మంది ఎన్నికైన సభ్యులున్నారు. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ సంఖ్యను 800కు పైగా, కొన్ని ప్రతిపాదనలో 850 వరకు పెంచే అంశం చర్చలో ఉంది. దీని ద్వారా మహిళా రిజర్వేషన్ను త్వరగా అమలు చేయాలన్నదే కేంద్రం వాదన. అయితే ఇక్కడే దక్షిణాది రాష్ట్రాల ఆందోళన మొదలవుతోంది. జనాభా నియంత్రణలో విజయవంతమైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలు జనాభా ఆధారంగా సీట్ల కేటాయింపు జరిగితే తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే భయాన్ని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి అధిక జనాభా రాష్ట్రాలకు భారీగా సీట్లు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పార్టీలు కొత్త ఫార్ములాను ప్రతిపాదిస్తున్నాయి. అన్ని రాష్ట్రాలకు సమానంగా 50% సీట్లు పెంచితే ప్రాంతీయ అసమానతలు తగ్గుతాయని, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలు తగ్గుతాయని వాదిస్తున్నాయి. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ఇలాంటి షరతులతోనే మద్దతిస్తామని ప్రకటించారు. మరోవైపు మహిళా సంఘాలు మాత్రం మరో ప్రశ్న లేవనెత్తుతున్నాయి. మహిళా రిజర్వేషన్ను డీలిమిటేషన్తో ఎందుకు ముడిపెడుతున్నారు? ప్రస్తుతం ఉన్న లోక్సభ, అసెంబ్లీ సీట్లలోనే 33% రిజర్వేషన్ వెంటనే అమలు చేయొచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాయి. అసలు మహిళా రిజర్వేషన్ నిజంగా మహిళల రాజకీయ సాధికారత కోసమా, లేక డీలిమిటేషన్ రాజకీయాలకు వేదికగా మారిందా? ఉత్తర దక్షిణ రాజకీయ సమీకరణాలను మార్చే బిల్లా ఇది? పార్లమెంటులో బిల్లు నెగ్గే అవకాశాలు ఎంత? దీనికి సంబంధించి ఇవాళ మన డిబేట్లో కూడా డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ శేషు గారు, అండ్ అలాగే బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు, అండ్ కాంగ్రెస్ నాయకులు శ్రీనివాసరావు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, శేషు గారు. రైట్, ముందుగా శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సార్, ఈ మధ్యకాలంలో మళ్ళీ ఏమి ఎలక్షన్స్ ఏం లేవు కదా, మళ్ళీ ఎందుకు పార్లమెంట్ సమావేశాల్లో ఈ సమావేశాల్లోనే డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి చర్చ జరుగుతోంది అనేది బయట ఒక రకమైనటువంటి చర్చ నడుస్తూ ఉంది. ఎప్పుడైనా ఎన్నికలు ఉన్నాయి అని అంటే ఇది ఒక రాజకీయ అస్త్రంగా మమ్మల్ని వాడుతున్నారు అని మహిళలందరూ కూడా ముక్త కంఠంతో వాళ్ళు వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ డీలిమిటేషన్ బిల్లు, మొన్న ఏప్రిల్ 16న బిల్లు వీగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ సమావేశాల్లో మళ్ళీ డీలిమిటేషను అంటే ఇంతలోనే ఏం చేంజ్ అయింది? అంటే ఇండియా కూటమిలో వచ్చినటువంటి చీలికలను బేస్ చేసుకొని ఖచ్చితంగా ఈసారి ఈ బిల్లు పాస్ చేద్దామనేటువంటి ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందా ఏంటి? చెప్పండి శేషు గారు. ఇప్పుడే దేశంలో ఏం ఎన్నికలు లేవన్నారు కదా. అవును. అయ్యో రోజా గారు, మోడీ 4వ సారి దేశంలో అధికారంలోకి రావటానికి
ఎప్పుడో ప్రయత్నం ప్రారంభించేశారు. ఓకే. మీరు ఎన్నికలు ఏమంటున్నారు? 2029 సాధారణ లోక్సభ ఎన్నికల్లో గెలవటానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడో తన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది కదా. ఎన్నికలు లేవంటే ఎట్లా అండి? ఓ ఉన్నాయి. అప్పుడు ఎన్నికలకే ఇప్పుడు పునాదులు. అదే అయితే ఇప్పుడు సందర్భం ఏంటంటే ఈ జూలై 21వ తారీఖు నుంచి మనకి ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లో కీలకంగా మరొకసారి ఈ 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించినటువంటి బిల్లు మళ్ళీ హౌస్ లోకి వస్తుంది అనేటటువంటి ఒక ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి నేపథ్యంలో మనం ఈ చర్చ చేపట్టాం. అయితే ఈసారి బిల్లు ఈ సమావేశాల్లో ఈ బిల్లు వస్తుందా, వస్తే ఈ బిల్లు ఆమోదం పొందటానికి ఎంత మేరకు అవకాశాలు ఉన్నాయనేది మనం చర్చలో తీసుకుంటున్నటువంటి అంశం. అయితే మీరన్నట్టు ఏప్రిల్ 16, 17 తేదీలలో కేంద్ర ప్రభుత్వము ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి 131 రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి డీలిమిటేషన్ అండ్ మహిళా రిజర్వేషన్ల సవరణ బిల్లు కలిపి ఒక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఆ ప్రతిపాదన ఏంటి అనేది చాలా కీలకమైనటువంటి ప్రతిపాదన. రెండోది, అట్లాంటి బిల్లులు సాధారణ మెజారిటీ తోటి ఆమోదం పొందవు. 2/3 మెజారిటీ ఇవ్వాల్సినటువంటి సందర్భం ఉంది. అయితే ఈ 2/3 మెజారిటీని సాధించకపోవటం వల్ల ఆ బిల్లు సభ ఆమోదం పొందలేదు అనేటటువంటి విషయం దేశంలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దానిపైన. అయితే గత సమావేశాలకు ఈ సమావేశాలకు తేడా చాలా స్పష్టంగా ఉంది. ఏంటి తేడా అంటే, గత ప్రత్యేక సమావేశాల్లో ఇండియా కూటమి చాలా యునైటెడ్ గా బిల్లుకి వ్యతిరేకంగా 230 ఓట్లను కూడగట్టగలిగింది. అంటే వాళ్ళ బలం సంపూర్ణంగా బిల్లుకి వ్యతిరేకంగా వేయగలిగింది. కాబట్టి అటు ప్రభుత్వము, ఎన్డీఏ కూటమి బిల్లు ఆమోదానికి కావలసినటువంటి 2/3 మెజార్టీ సాధించలేకపోయింది. అది దాదాపు 358 ఓట్లు కావలసినటువంటి సందర్భం. అది తీసుకోలేకపోయారు వాళ్ళు. అదే విషయం మనకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు ఏంటి అనంటే, 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ పరిస్థితులు మారాయి. మారినటువంటి నేపథ్యం ఏంటి అనంటే, ప్రధానమైనటువంటి పార్టీలలో ఒక 2 ప్రాంతీయ పార్టీల్లో చీలికలు వచ్చాయి. ఉదాహరణకు టిఎంసి నుండి దానికి 29 మంది ఎంపీలు ఉంటే దరిదాపు 20 మంది ఎంపీలు ప్రత్యేకమైనటువంటి గ్రూప్ పెట్టుకున్నారు. ఎన్డీఏ కూటమికి మద్దతు ప్రకటించేశారు. ఇది పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, మహారాష్ట్రలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రే శివసేనలో నుంచి చీలిక జరిగింది. వాళ్ళకి 9 మంది ఎంపీలు ఉంటే 6 మంది వెళ్ళిపోయి ప్రత్యేకమైనటువంటి వర్గం షిండే వర్గంలో జాయిన్ అయిపోయారు. వాళ్ళు కూడా మద్దతు ఇచ్చేటటువంటి క్రమంలో. అయితే ఈసారి ఇప్పుడు వరకు ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటంటే, ఎన్డీఏ బలము గత బిల్ అప్పుడు వాళ్ళు సమకూర్చుకున్నటువంటి ఓట్లు 298. బట్ ఇప్పుడు వచ్చేసరికి వాళ్ళ బలం అక్యురేట్ గా ఎంత పెరిగిందంటే 324కి పెరిగింది. 324కి పెరిగింది. అయితే వీళ్ళు బిల్లు ఆమోదం పొందాలంటే, అంటే 543 లోక్సభ సభ్యుల్లో 2/3 మెజారిటీతో బిల్లు ఆమోదం పొందాలంటే 362 కావాలి. కానీ మొన్న లోక్సభకి ఈ బిల్లు సందర్భంగా అటెండ్ అయిన వాళ్ళు 528 మంది మాత్రమే. అంటే 352 ఓట్లే కావాలి. అంటే ఇంకా ఎన్డీఏ 28 ఓట్లు వెనకబడి ఉంది. ఆ 28 ఓట్లు ఎక్కడి నుంచి వస్తాయి అనేటటువంటి ప్రశ్న వేసుకుంటే, ఇప్పుడు ఇండియా కూటమి నుంచి డిఎంకే పక్కకు తొలగింది. వాళ్ళకి 22 ఓట్లు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడే మీరు ఇంట్రోలో చెప్పారు, శరద్ పవార్ కు సంబంధించినటువంటి ఎన్సిపి సుప్రియా సూలే కూడా చెప్పారు, వాళ్ళకి 8 ఓట్లు ఉన్నాయి. మా ప్రతిపాదనలు పరిగణలోకి తీసుకుంటే బిల్లుకి మద్దతు ఇచ్చే అంశాన్ని ఆలోచిస్తామన్నారు. అంటే ఈ 30 ఓట్లు షార్ట్ ఉన్నవి 28, వీళ్ళ దగ్గర 30 ఓట్లు ఉన్నాయి. వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇస్తే ఈజీగా ఇప్పుడు వచ్చేటటువంటి బిల్లు పాస్ అయిపోతుంది అనేటటువంటి లెక్కలు మనం చూస్తున్నాం. అంటే ఈసారి ఈ బిల్లు ఆమోదం పొందటానికి ఎన్డీఏ బలాన్ని కూడా గట్టుకోగలుగుతుంది, గతం కంటే ఎక్కువ ఓట్లు సాధించగలుగుతుంది అనేది ఒక స్పష్టత వచ్చింది. వాళ్ళకి కావాల్సిన షార్ట్ ఫాల్ 28 or 38. దీన్ని సమకూర్చుకునేటటువంటి అవకాశము, మార్గం వాళ్ళకు ఉంది. కాబట్టి ఈసారి బిల్లు ప్రవేశపెడితే అది ఆమోదం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేది ఒక అభిప్రాయం. అయితే అభ్యంతరాలు ఏంటది? 2 కీలకమైనటువంటి అభ్యంతరాలు వస్తున్నాయి. ఒకటి అభ్యంతరం ఏంటంటే,
సౌత్ ఇండియన్ స్టేట్స్ నుండి ఈ డీలిమిటేషన్ పైన అభ్యంతరాలు వస్తున్నాయి. ఇదే ప్రాతిపదికన అంటే గతంలో జనాభా ప్రాతిపదికన గనక డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనేది చాలా కీలకం. గతంలో కూడా మనం అపోజ్ చేయటం వల్లనే ఇంకొక 20 years పోస్ట్ పోన్ అయింది డీలిమిటేషన్. అందుకని కేంద్ర ప్రభుత్వం ఏం ప్రతిపాదన చేస్తుంది అంటే ఈ జనాభా ప్రాతిపదిక మీద కాదు, మేము ఏం చేస్తున్నాం అన్ని రాష్ట్రాలకు యూనిఫామ్ గా 50% పెంచుతాము అని అంటున్నారు. రోజా గారు, మన ప్యానెల్లో ఉన్న సభ్యులకు కూడా గుర్తు చేస్తాను, ఏప్రిల్ 16, 17వ తేదీన అంటే 17వ తేదీన లోక్సభలో చర్చ జరుగుతున్నప్పుడు కేసీ వేణుగోపాల్ అంటే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ అమిత్ షాను ఒక ప్రశ్న అడిగారు. ఏం ప్రశ్న అడిగారంటే, బిల్లులో మీరు 50% పెంచుతాము అని పెట్టగలుగుతారంటే మాకు ఒక 2-3 గంటలు టైం ఇవ్వండి, మేము డ్రాఫ్ట్ తీసుకుని వస్తామని చెప్పారు అమిత్ షా గారు. అంటే 50% పెంచడానికి కాంగ్రెస్ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపే అవకాశాలు ఉన్నాయి అని అనటానికి కేసీ వేణుగోపాల్ మాట్లాడినటువంటి మాటని మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ 50% అన్ని రాష్ట్రాల్లో పెంచితే అది ఒక కొంత అమికేబుల్ సొల్యూషన్ గా ఉండొచ్చు. ఇది పాయింట్ 1. రెండోది మహిళా బిల్లుని దీంతో ఎందుకు అటాచ్ చేస్తున్నారు అనేటటువంటి ఒక ప్రశ్న. రెండోది మహిళా లోకం నుంచి కూడా ఏమి ప్రశ్న వస్తుందంటే, మీరు ఈ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోకుండా కూడా ఇప్పుడున్నటువంటి 543 లోక్సభ దాంట్లలో మాకు వచ్చే వాటా మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. బట్ దీంట్లో ఉన్నది ఏంటంటే 2023లో 106వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు దాంట్లో ఒక మెలిక పెట్టారు. ఆ మెలిక ఏందనంటే జనాభా లెక్కల సేకరణ తరువాత డీలిమిటేషన్ జరిగిన తర్వాత మహిళా బిల్లు ఆమోదం చేయాలనేటటువంటి ఒక మెలిక ఉంది. కాబట్టి బట్ ఈ 2 బిల్లులకు కలిపి పెడుతున్నారు అనేటటువంటి అంశాన్ని చూడాలి. అయితే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ వైఖరి ఎలా ఉండబోతుంది, ఒకవేళ బిల్లులో గనక కేంద్ర ప్రభుత్వము 50% పెంచుతాము అని పెడితే ఈసారి కాంగ్రెస్ వైఖరి ఎట్లుంటుంది? కేసీ వేణుగోపాల్ తన మాట మీద నిలబడతాడా లేకపోతే తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తాడా అనేది ఒకటి. రెండోది, దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడున్న లోక్సభలో ప్రాతినిధ్యం 23.7% ఉంది. 50% పెంచితే 23.8 అవుతుందంటే 0.1% దక్షిణాది ప్రాతినిధ్యం పెరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటే, కేరళని ఉత్తరప్రదేశ్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నారు. ఏమి ఎగ్జాంపుల్ చెప్తున్నారంటే, కేరళలో ఇప్పుడు 20 ఉన్నాయండి, 50% పెంచితే 30 అవుతాయి. అంటే తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ పెరిగింది. తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు 80 ఉన్నాయండి, వాళ్ళకి 50% పెరిగితే 120 అవుతాయి. అంటే ఎక్కువ ఉన్న వాడికి ఎక్కువ పెరుగుతుందండి. మరి ఇట్లా పెరగటం వల్ల ఇంకా వాళ్ళ డామినేషన్ పెరుగుతుంది కదా, కాబట్టి ఎట్లా అని అడుగుతున్నారు. అంటే దీనికి ఏదో ఒక ప్రాతిపదికని మనం ఒప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 40 ఏళ్లుగా దేశంలో లోక్సభ స్థానాల సంఖ్య పెరగలేదు అనేటటువంటి విషయాన్ని గమనించాలా. 40 ఏళ్లుగా మనం డీలిమిటేషన్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాం అనే విషయాన్ని గమనించాలా. కాబట్టి ఏదో ఒక అంశానికి రాజకీయ పార్టీలు ఒక సొల్యూషన్ కి రాకపోతే దీనికి ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇప్పుడు ఉన్నది 50% కొంత మేరకు సజెస్ట్ గానే ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. బట్ దీంట్లో ఏమన్నా అభ్యంతరాలు ఉంటే దీంట్లో ఏమన్నా అభ్యంతరం ఉండటానికి ఎక్కువ ఇంతకంటే బెటర్ ఆప్షన్ ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. రైట్ డిబేట్ లో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ఇవాళ మొత్తం అందరూ మనకి గెస్ట్లందరూ కూడా శ్రీనివాస్ గారులే. బీజేపీ నుంచి అల్జాపూర్ శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ నుంచి శ్రీనివాసరావు గారు, బీఆర్ఎస్ నుంచి కూడా శ్రీనివాస్ గారే. మొత్తం అంతా డీలిమిటేషన్ పైన డీ అనడానికి అందరూ శ్రీనివాస్ గారులే వచ్చారు. రైట్, ముందుగా మనము బీజేపీ నాయకులతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్తే. నమస్కారం అండి శ్రీనివాసరావు గారు, మీతోనే మాట్లాడాలి. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం వల్ల విపక్షాలు వ్యతిరేకించాయి, అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇప్పుడు బీజేపీకి కనుక నిజంగా మహిళా బిల్లుపై చిత్తశుద్ధి ఉంటే డీలిమిటేషన్తో వేరు చేసి విడిగా పెట్టండి అని చెప్పేసి ప్రతిపక్షాలు విపక్షాలన్నీ కూడా అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. నిజంగా మహిళా సాధికారత ముఖ్యం అని బీజేపీ అనుకుంటే మరి ఆ రకమైనటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా. డీలిమిటేషన్తో సంబంధం లేకుండా 33% రిజర్వేషన్ని మళ్ళీ ఇంకొంతమంది అడుగుతున్నట్టుగా ఈ సమావేశంలో ఇప్పుడే ఉన్న 543లోనే ఇవ్వచ్చు కదా 33% రిజర్వేషన్ అని కూడా అడుగుతున్నారు. ఇప్పుడు ఒకటి రోజా గారు, భారతదేశం ఇంత పెద్ద దేశం స్వాతంత్రం వచ్చినప్పుడు
1947లో ఈ దేశం యొక్క జనాభా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత హార్డ్లీ 34 కోట్లు మాత్రమే. అప్పుడు ఈ దేశంలో 491 పార్లమెంట్ సభ్యులు మాత్రం ఉన్నారు. ఇప్పుడు జనాభా 147 కోట్ల మంది, అంటే 4 times కన్నా ఆల్మోస్ట్ ఆల్ 3.5 times. మరి పార్లమెంట్ సభ్యులు ఎంతమంది అయ్యారు? 543, 542. అంటే ఇది బాధ్యత కదా ఒక పొలిటికల్ పార్టీగా? ఈ దేశంలోని ప్రజలకు ప్రజా ప్రాతినిధ్యం ద్వారా సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఆ ప్రభుత్వంలో ఉండాల్సినటువంటి ప్రజాప్రతినిధులు ఏ రకంగా ఉండాలి, ఏ రేషియోలో ఉండాలి, ఏ రకంగా ఉంటే ప్రజలకు సత్వరంగా సేవలు అందించవచ్చు, స్కీములు అందించవచ్చు, ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేయడానికి హౌస్లలో వాయిస్ వినిపించచ్చు. ఇది బాధ్యత కాదా? అంటే మీరు ప్రవేశపెట్టినప్పుడు పాస్ అయినటువంటి ఒక మహిళా బిల్లు గురించి మాట్లాడతారు. ఇప్పుడు మేము అదే మహిళా బిల్లు గురించి లోక్సభలో పాస్ చేద్దామంటే ఈ దేశ జనాభాలో ఉన్నటువంటి ఒక మహిళలు 50%, 51% ఉన్నటువంటి మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించడానికి దాంతో పాటుగా బిల్లు పెడతామంటే మీరు అపోజ్ చేస్తారు. వాళ్ళకి సంఖ్య రావద్దా? మొత్తం పురుషులు తీసుకోవాలన్నా సంఖ్య? కాబట్టి సంఖ్య కూడా పెరగడం మహిళలకు ఎంత ముఖ్యమో ఈ యొక్క దేశంలో జనాభా నిష్పత్తి కాకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్ట్రెయిట్ అవే 50% పెంచడం అనేది అది బిల్లు రాలేదు ఇంకా. బట్ జనరల్ గా వస్తున్నటువంటి చర్చ, ప్రభుత్వం ఆలోచిస్తున్న చర్చ, మీరు మేము అందరు తెలిసిన విషయమే, 50% పెంచితే అందరికీ ఈక్వల్ గా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎవరికి నష్టం లేదు. పైపెచ్చు మన ప్రాంతాల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది, పార్లమెంట్ స్థానం యొక్క ఆఫీస్ ఉంటుంది, వారి యొక్క కోటాలో నిధులు ఉంటాయి, వారి గురించి మాట్లాడడానికి హౌస్లో వాయిస్ ఉంటుంది. కాబట్టి ఇది కేవలం మనం మాత్రమే కాదు రోజా గారు. చైనా ఉదాహరణ తీసుకోండి మీరు. చైనా కూడా రమారమి మన సంఖ్యనే కదా. 142, 43, 44 కోట్లు ఉండి ఉంటుంది. అక్కడ ఎంతమంది ఉన్నారు? ఎంత సుమారుగా నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ 2900 ఎంపీలు ఉంటారు అక్కడ. మన దగ్గర నాట్ ఈవెన్ డబుల్. అప్పటి నుంచి ఇప్పటి డబుల్ కాలేదు. 491 నుంచి డబుల్ కాలేదు. డబుల్ కావాలని నేను చెప్పట్లేదు, ట్రిపుల్ కావాలని చెప్పట్లేదు. కానీ రీజనబుల్గా 50 సంవత్సరాల తర్వాత ఈ దేశంలో ఈ యొక్క బిల్లు వస్తుంటే దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత కేవలం భారతీయ జనతా పార్టీదేనా? కేవలం ఎన్డీఏ గ్రూప్దేనా? పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ కూటమి, ఇండి కూటమి కాదా? వాళ్ళు ఆలోచించదా ఈ యొక్క దేశ ప్రజల గురించి, ఈ దేశ యొక్క మహిళల గురించి ఆలోచించద్దా? లంకె పెట్టి దాని పేరు మీద ఆపుతా అంటే ఏమవుతుంది? కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఇండి కూటమిలో ఉన్నటువంటి ఒక పార్టీలు కూడా బయటకు వస్తున్నట్టుగా కాంగ్రెస్లో కూడా ఆలోచించేవాళ్ళు, రీజనబుల్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, లాజికల్గా న్యాయంగా కూడా ఆలోచించే వాళ్ళు ఉంటారు, శశిధర్ లాంటి వాళ్ళు. కాబట్టి ఇది పార్టీల జోలికి పోకండి, ప్రెస్టేజ్కి పోకండి. ఈగో మీకు అడ్డం వస్తే దాన్ని చంపుకోండి, ఈగోని పక్కన పెట్టండి. దేశంలో ఒక ముఖ్యమైనటువంటి ఒక దశాబ్దాలుగా ఈ దేశంలో చర్చకు ఉన్న వెరీ డిమాండ్ ఉన్నటువంటి ఇష్యూ మహిళా యొక్క రిజర్వేషన్ కావాలి. దాంతోపాటు న్యాయం జరగాలి, ప్రజా ప్రాతినిధ్యం పెంచి. మేము కొత్తగా మాట్లాడింది లేదు. ప్రపంచంలో అనేక దేశాల్లో ఆ రేషియోలో ఉన్నాయి. ఆనాడు 34 కోట్ల జనాభా ఉంటే ఇవాళ 147 కోట్ల జనాభాకు ఇంత రీజనబుల్గా మా ప్రభుత్వం ఎన్డీఏ సర్కార్ ప్రతిపాదిస్తుంటే మీకు అర్థం లేని మీ యొక్క ఆక్షేపణ, అభ్యంతరం అర్థం కాదు. ఈ యొక్క ఇండి కమిటీ ఇంత జరిగిన తర్వాత నిన్న కేసీ వేణుగోపాల్ లేదంటే జయరాం రమేష్ గారు నిన్న డిబేట్లో చెప్తా ఉన్నారు, ఎస్ వి విల్ అపోజ్ ది బిల్ అని చెప్పేసి డీలిమిటేషన్. ఇది ఎట్టా ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీగా మాట్లాడేటువంటి పరిస్థితి చెప్పండి. కాబట్టి ఇక్కడ భేషజాలకు పోవద్దు. ఫస్ట్ నేషన్ ఫస్ట్ అనే ఆలోచనతో ఈ దేశంలో ఎంపీల సంఖ్య పెరగడం ఎంత ముఖ్యమో మహిళా ఎంపీల సంఖ్య కూడా పెరగడం ముఖ్యం. మహిళా గురించి కూడా అనేక మంది అల్జాబర్ గారు కరెక్ట్ చెప్పారు.
మా నేషన్ భార్యలు కుర్చీ మీద కూర్చోవాలన్నా? నేషన్ ఫస్ట్, అలాగే లేడీస్ ఫస్ట్, ఇదే కదా మీ నినాదం? నేషన్ ఫస్ట్, లేడీస్ ఫస్ట్. పార్టీ నెక్స్ట్. మాది మా ఆలోచన లేదు. మా ఎంపీ సీట్ పోయినా పర్లేదు. నేను మా అడిగేది ప్లేస్లో వినండి, ఇంకో నేను మహిళ అడిగేది రిజర్వేషన్ వినండి. వస్తుంటే yes, మహిళలకు కూడా వేద్దాం. పెద్దపీట వేద్దామనేది కదా మీ ఉద్దేశం? అంతే కదా. మరి అలాంటప్పుడు ఆల్రెడీ పాస్ అయిపోయినటువంటి బిల్లుకు మళ్ళీ డీలిమిటేషన్ ముడిపెట్టి ఎందుకండి తీసుకురావడం? మరి ఆనాడు కాంగ్రెస్ సర్కార్ కు బాధ్యత లేదా? మ్మ్. డీలిమిటేషన్ చేయాల్సిన బాధ్యత లేదా? అంటే నెపం వాళ్ళ మీద పెడతారా? 76 లో వచ్చినటువంటి డీలిమిటేషన్ 77 లో ఇప్పటిదాకా కాలేదు. 50 సంవత్సరాలు అయింది. దాన్ని పెంచాల్సిన బాధ్యత కాంగ్రెస్ సర్కార్ కు కాదా లేదా? ఇప్పుడు మీరే ఇది కదండి 3 టర్మ్స్ అవకాశవాద రాజకీయం. ఇప్పుడున్న పరిస్థితి మాట్లాడదాం అల్జాపూర్ గారు. ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు నీడాఫ్ ఎవరు కదా ఎంపీల సంఖ్య పెరగడం? నీడాఫ్ ఎవరు కాదా చెప్పండి. ఒక మల్కాజ్గిరి, నేనుండే ఇక హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీలో 34 లక్షల మంది యొక్క ఓటర్లు. అంటే ఇట్ గోస్ టు 65-70 lakhs, 60 lakhs యొక్క జనాభా. ఇంకో పార్లమెంట్ లో 5-6 లక్షలు కూడా ఉండి ఉంటాయి. చిన్న నార్త్ ఈస్టర్న్ లో ఇంకా చిన్నగా ఉంటుంది. ఇది ఎట్లా వేరియేషన్ అవుతాయి? ఈ యొక్క తేడాన్ని సవరించే ప్రయత్నం చేద్దాం మనం. కాబట్టి స్టేట్ వారీగా 50% ఇచ్చేస్తే ఏం నష్టం అని చెప్తున్నా. నిధులు చెప్తా ఉంటారు. నిధులు మాకు తక్కువ సంఖ్య ఉంటే మనకు పెరిగినట్టు 50% ఉత్తరప్రదేశ్కు మధ్యప్రదేశ్కు పెరిగితే వాళ్ళకి అయిపోతాయి. పర్ క్యాపిటల్ రేషియో పరంగా ఈ సిస్టమ్ ఉన్నది కదా. లేదు, నెస్టెడ్ బేస్ మీదగా ప్రభుత్వాలు ఇది ఇవ్వచ్చు కదా. ఇస్తలేమా? ఇప్పుడు బియాండ్ పర్ క్యాపిటా, బియాండ్ నీతి ఆయోగ్, పిఎం గారు సర్కార్ అనుకుంటే నిధులు మంజూరు చేస్తలేరా? నార్త్ ఈస్టర్న్ కు ఎవరైనా ఆలోచించారా ఇప్పటిదాకా? వాజ్పేయి గారు వచ్చిన తర్వాత ప్రత్యేకంగా ఆ యొక్క ప్రాంతం డెవలప్మెంట్ కోసం మినిస్ట్రీ ఇచ్చి సిపి ఠాకూర్ గారు ఉండే ఆ రోజు క్యాబినెట్ మినిస్ట్రీ ఇచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి అంకురార్పణ మొదలుపెట్టింది. మొన్నటిదాకా కిషన్ రెడ్డి గారు. ఇవాళ చూడండి, నార్త్ ఈస్ట్ స్టేట్స్ రైల్వే లైన్స్ కావచ్చు, నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, ఏ రకంగా ఆ బార్డర్ ప్రాంతంలో బిక్కుమంటూ బతుకుతున్నటువంటి ఒక ఆ ప్రజలకు ఆ డెవలప్మెంట్ అందిస్తే ఆ ప్రాంతంలో ఉండి కిందికి రాకుండా శ్రీనివాస్ గారు మల్లికార్జున్ ఖర్గే అఖిలపక్ష సమావేశం కోరారు. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? మేమే ప్రతిసారి మాట్లాడుతున్నాం కదా. జేపీసీ ఎందుకు బ్యాకౌట్ చేస్తారండి? జేపీసీ మా ఆల్ పార్టీ కాదా? అఖిల పక్ష సమావేశం కాదనట. జేపీసీ మీన్స్ అదే కదా, జాయింట్ పార్లమెంట్. ఇదే అన్అఫిషియల్ గా పార్లమెంట్ అవతల ఎక్కువ కూర్చుని ఆల్ పార్టీ వాళ్ళకి ఒక హోటల్ పిచ్చినట్టు కాదు కదా. జేపీసీ అన్నది చాలా పవర్ఫుల్ పార్లమెంట్ ద్వారా నియమింపబడ్డటువంటి కమిటీ. దానికి మీ అభిప్రాయం చెప్పండి. మెజారిటీ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఓట్ చేస్తారు, దాని ఫైనల్ అవుతుంది. మేం కాదు కదా. వీఆర్ జస్ట్ ప్రపోజ్ చేస్తున్నాం. బిఫోర్ దట్ యూ కెన్ డెఫినెట్లీ పోజ్ యువర్ ఒపీనియన్ ఇన్ జేపీసీ. సో ఈసారి బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందనే నమ్మకం ఉందా? ఇప్పుడు పాస్ కావాలనే ఒక ఉద్దేశంతోనే గత 5-6 దశాబ్దాలుగా డిమాండ్ ఉన్నటువంటి ఒక మహిళా రిజర్వేషన్ పాస్ కావాలి. అప్పుడు మేము సపోర్ట్ చేసినాం. ఇప్పుడు కూడా అదే అప్పుడు మీ ప్రపోజల్కి మేము సపోర్ట్ చేసాం. ఇప్పుడు మా ప్రపోజల్కి మీరు సపోర్ట్ చేయండి. అది అవసరం. జనాభా లెక్క ప్రకారంగా కూడా ఎంపీల సంఖ్య పెరగాలి. మా కృతనిశ్చయం ఉన్నది. మేము సిన్సియర్ గా కమిట్మెంట్ తోని దేశ రాజకీయాల్లో ఈ యొక్క మార్పు చరిత్రాత్మకంగా 131st అమెండ్మెంట్ తీసుకొచ్చి మేము ఇంకోటి రోజా గారు, మేము మాకు పేరు రావాలని కాదు మేము చెప్పేది. కాబట్టి ఈ యొక్క యజ్ఞంలో మీరు కూడా చేతులు కలపండి. మేము అందరం పాస్ చేసామని చెప్పుకుంటే మాకొక్కరికి పేరు వచ్చేది ఎక్కడ ఉంటదిగా. చెప్తున్నారు శ్రీనివాస్ గారు. బీజేపీ చెప్పుకునేది ఏమున్నది, ఎన్డీఏ చెప్పుకునేది ఏమున్నది. అందరు సపోర్ట్ చేస్తే పాస్ అని. కానీ మీరు చెప్పుకోవచ్చు ఎన్డీ కూటమి మీతో కాంగ్రెస్ కార్యకర్త కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మీరు ఇవ్వకుండా చేసి మమ్మల్ని హీరోగా చేస్తా అంటే మీ ఇష్టం. సంతోషంగా మేము స్వీకరిస్తాం. రైట్, ఓకే. కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గారు మాట్లాడు. సో శ్రీనివాస్ గారు, పార్టీలు, జెండాలు, ఎజెండాలు ఇవన్నీ పక్కన పెట్టి నేషన్ ఫస్ట్, నెక్స్ట్ పార్టీ అనేటువంటి ఏదైతే సిద్ధాంతం ఫాలో అవుతుందో బీజేపీ, అన్ని పార్టీలు కూడా దయచేసి ఈ బిల్లు విషయంలో అన్ని భేషజాలకు పోకుండా కేవలం మహిళలకి న్యాయం జరగాలి, తర్వాత అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధిలో
దూసుకుపోవాలనేటువంటి ఒక దీంతో చేస్తున్నటువంటి బిల్లుకి అందరూ సపోర్ట్ చేయమని అడుగుతా ఉన్నారు. కాంగ్రెస్కు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి? 50%కి కనుక ఒకవేళ కేంద్రం ఓకే చెప్తే డీలిమిటేషన్కి, అప్పుడు మీరు సపోర్ట్ చేస్తారా, అపోజ్ చేస్తారా? నమస్తే అండి, మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అదేవిధంగా రాజ్ టీవీ వీక్షకులకు అందరూ కూడా శుభ సాయంత్రం. శేషు గారు మాట్లాడినరు, దానికి ఉన్నటువంటి కారణాలు వివరాలు తెలియజేసిండ్రు. శ్రీనివాస్ గారు వాళ్ళ పార్టీ యొక్క నేరేటివ్ చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా 50 సంవత్సరాల నుంచి ఎందుకు ఆగున్నది, 76లో జరిగినటువంటి సీట్స్ ఇంక్రీజ్మెంట్ తర్వాత 2026 వరకు ఇప్పటి వరకు ఎందుకు ఆగున్నది అన్నది ఒక అంశం. తర్వాత ఇక్కడ 2 అంశాలను ముడిపెట్టిండ్రు. మహిళా రిజర్వేషన్ దీంతో జోడించిండ్రు. మహిళా రిజర్వేషన్ను పాస్ చేసింది రాజ్యసభలో ఎవరు, మహిళా రిజర్వేషన్ ఆగిన కారణాలు ఏమిటి, ఫస్ట్ దాని మీద మనం ఒక రవ్వ మనం మాట్లాడుకోవాలి. మహిళా రిజర్వేషన్స్ను ముందర పెట్టి డీలిమిటేషన్ను పెంచడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం మొన్న ఏప్రిల్ 16-17 తారీఖులో జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో మేము మహిళలకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ప్రతిపక్ష పార్టీలు ఇవ్వడానికి అడ్డం పడ్డాయి అని చెప్పుకొని గెలవడం కోసం ఒక రాజకీయ ఎత్తుగడగా చేసినటువంటి వారు. తెలిస్తే మేము చేసినామని చెప్పుకోవడానికి, బిల్లు విరిగిపోతే దీనివల్ల ప్రతిపక్షాల మీద అమాండం వేసి వాళ్ళు రాజకీయ లబ్ధి పొందడానికి చేసినటువంటి ప్రయత్నం. ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం, వాళ్ళు చేసినటువంటి దాంట్లోనే వాళ్ళు కార్నర్ అయ్యింది. ఏమిటంటే మహిళా రిజర్వేషన్స్ ఆగడానికి గల కారణం ఏంది, ఓబీసీ రిజర్వేషన్స్ను కన్ఫర్మ్ చేయమని అప్పుడు ఉన్నటువంటి ములాయం సింగ్ యాదవ్ గారు, లల్లూ ప్రసాద్ యాదవ్ గారు, మిగిలిన అనేకమైనటువంటి ఓబీసీ నాయకులందరూ కూడా మీరు కేవలం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ వరకే పరిమితం చేసి మీరు ఓబీసీ రిజర్వేషన్ ఫైనల్ చేయకపోతే మాకు దక్కాల్సినటువంటి వాటా దక్కదు అన్నటువంటి అంశం మీద మహిళా రిజర్వేషన్ ఆగింది. మహిళా రిజర్వేషన్ దాని గురించి ఏమి సమాధానం చెప్తున్నారు మీరు? రేపు జనాభా లెక్కలు జరిగిన తర్వాత, సెన్సెస్ పూర్తి అయిన తర్వాత ఓబీసీని కూడా మీరు దాంట్లో చేరుస్తామని చెప్పారు, చేర్చలేదు. ఓబీసీ మీరు లెక్కలు అయిపోయిన తర్వాత మీరు ఓబీసీ రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ చేసి బిల్లు పెట్టాలనేది ఒక అంశం. సరే, ఇప్పుడు బిల్ పాస్ చేసుకున్న రిజర్వేషన్ దానికి అనుగుణంగా జరిగే విధంగా జరగాలి. మీరు 2023లో పార్లమెంట్లో మహిళా బిల్లు పెట్టి సెన్సెస్ డీలిమిటేషన్ అయిపోయిన తర్వాత చేస్తామని మీరు పెట్టినటువంటిది అది. సెన్సెస్లో మరి ఓబీసీని చేర్చుతామని అప్పుడు మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్. ఇప్పుడు ఓబీసీని చేర్చిండ్రా? ఓబీసీ లెక్కలు జరుగుతున్నాయా? మహిళా రిజర్వేషన్కు అడ్డంకి పార్టీల విధానాల, ఈ విషయాన్ని మీరు కొద్దిగా క్షుణ్ణంగా ఆలోచించాలి. మహిళా రిజర్వేషన్ ఆగడానికి గల కారణం కేవలం మహిళలను సింపతైజ్ చేసుకొని ఓట్లు చేసుకోవడానికి కోసం కాదంటే, ఇంతకుముందు శేష్ గారు ఒక మాట చెప్పిండ్రు, వారు ఎప్పుడు ఎన్నికల కోసమే పనిచేస్తుంటుంది భారతీయ జనతా పార్టీ. వేరే పార్టీలు ఎన్నికలు వచ్చినప్పుడు ఎలక్షన్స్ కోసం పనిచేస్తాయి. భారతీయ జనతా పార్టీ నిరంతర ప్రక్రియ ఎన్నికల కోసమే స్ట్రాటజీస్, వర్కౌట్, ప్లానింగ్ జరుగుతుంటుంది. నిరంతర ప్రక్రియ వాళ్ళది. వాళ్ళు ఇవాళ కూడా చేస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లును ముందర పెట్టి డీలిమిటేషన్ పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా కనుక పోతే మీరు ఏ పరిస్థితి లోపల కూడా మీరు రేపు సెంట్రల్లో అధికారం రావడానికి అవకాశం లేదు. డీలిమిటేషన్ జరిగితే వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సీట్లు పెరగడం ద్వారా మళ్ళీ 4వ సారి అధికారంలోకి రావడం కోసం వారు వేసుకుంటున్నటువంటి సోపానం దారి. ఈ డీలిమిటేషన్ ని మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టకుండా విడివిడిగా బిల్లులు పెట్టండి, పార్లమెంట్లో పెట్టండి అని అంటే ఇంతగానం విపక్షాలు నెత్తి నోరు బాదుకుంటున్నా ఎందుకు పెడచెవిన పెడుతోంది ప్రభుత్వం? మీరు దీన్ని కొంచెం క్షుణ్ణంగా కొద్దిగా 2 నిమిషాలు మీరు చెప్పేటువంటి దీన్ని నేపథ్యాన్ని ఏంటంటే, వీళ్ళు ఇప్పుడు డీలిమిటేషన్ కంపల్సరీ చేసుకోవడానికి కారణం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కూడా గెలవడానికి వారు చేసేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో మహిళా రిజర్వేషన్స్ను దీనికి జోడించడం, దాన్ని వాళ్ళ యొక్క బలోపేతం చేసుకొని ముందుకు పోవడం కోసం ఓబీసీ అంశాన్ని ఎక్కడన్నా ప్రస్తావిస్తున్నారా? ప్రస్తావిస్తలేరు. డీలిమిటేషన్ జరగాలి. అన్ని రాజకీయ పక్షాల్లో అందరూ రాజకీయ నాయకుల్లో ఉన్నటువంటి అభిప్రాయం డీలిమిటేషన్ జరగాలి. కానీ డీలిమిటేషన్ జరగాలి అంటే మీరు అన్ని పార్టీలను మీరు కాన్ఫరెన్స్లోకి తీసుకోవాలి. ఫస్ట్ వారు ఏమంటున్నారు, మేము జాయింట్ పార్లమెంట్ కన్ వేసినాం కదా, జేపీసీ వేసినాం, జేపీసీలో చెప్పండి. జేపీసీలో లేని పార్టీలు కూడా ఉంటాయి, వాళ్ళ అభిప్రాయాలు కూడా ఉంటాయి. అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలి. అఖిలపక్షం కాల్ఫర్ చేయడానికి మీకున్న ఇబ్బంది ఏంది? మీరు ఏ అంశానికి అఖిలపక్షం కాల్ఫర్ చేయరు. డెమోక్రసీలో
డెమోక్రటిక్ ప్రాసెస్. మల్లికార్జున ఖర్గే గారు మీరు బిల్లు పెట్టండి, వద్దు, సపోర్ట్ చేస్తాం, విరమించుకుంటామని ఎందుకు వచ్చింది? మీరు అఖిలపక్షాన్ని కాల్ఫర్ చేయకపోవడం వల్ల. మీరు అది కూడా కేవలం జరుగుతున్నటువంటి ఏదైతే జరిగిందో, మీరు పార్లమెంట్ రన్నింగ్ సమయంలో సడన్ గా బిల్లు తెచ్చి మధ్యలో పెట్టిండ్రు. ఎలక్షన్స్ మధ్యలో లెటర్ రాసి మీకు అప్పీల్ చేసిండ్రు మల్లికార్జున ఖర్గే గారు. ఎలక్షన్స్ అయిన తర్వాత మనం ఇమీడియట్ గా పెడదాం, ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ ఎన్నికలు ఆ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ప్రాతినిధులు వారు సరిగ్గా ఇక్కడ ఫోకస్ చెప్పలేరు, కాబట్టి దయచేసి మనం ఎలక్షన్స్ అయిన తర్వాత మనం దీని మీద చేద్దామని చెప్పిండ్రు. అంతా ఏదో కొంపలు మునిగిపోయినట్టు అప్పటిదప్పుడు పార్లమెంట్ లో బిల్లు తెచ్చి పెట్టి దాన్ని విరగొట్టిండ్రని చెప్పి దాన్ని చేసుకోవడం, ఒకవేళ పాస్ అవుతే మేము చేసినామని చెప్పి దాని అడ్వాంటేజ్ తీసుకునేటువంటి ఒక రాజకీయ ఎత్తుగడగా బిల్లును వాడుకున్నారు. మరి కాంగ్రెస్ ఇవాళ మీకు ఏం చేసిందండి? యూపీఏ ప్రభుత్వం పెరిగింది. 58 ఏళ్ల పాటు మీరు ఈ దేశాన్ని పరిపాలించారు కదా, మరి మీరు అప్పుడు ఏం చేశారు? చెప్తామంటే 50 సంవత్సరాల క్రితము ఇందిరాగాంధీ గారు దీని మీద సీలింగ్ పెట్టడానికి గల కారణం దక్షిణాది ఉత్తరాది ప్రాంతాల్లో ఏర్పడినటువంటి వైషమ్యాలు. ఈ దేశం గనక డీలిమిటేషన్ సరైనటువంటి పద్ధతిలో చేయకపోతే ఇది ఖచ్చితంగా దేశ విభజనకు మరొకసారి దారి ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది అన్న అంశం వచ్చిన తర్వాత దాని మీద సీలింగ్ పెట్టారు, క్యాబ్ పెట్టారు. ఆ క్యాబ్ను మొన్న తీసేసారు. క్యాబ్ను ఆల్రెడీ 50 years నుంచి ఎందుకు ఇంపోజ్ చేసి పెట్టిందంటే ఈ దక్షిణాది ఉత్తరాది అనేక కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల లోపల దేశం నుంచి విడిపోయేటువంటి ఆస్కారం, అక్కడ ప్రత్యేక ఉద్యమాలు వచ్చేటువంటి సందర్భాలు ఉండే. మీరు పంజాబ్ ఇష్యూ ఉండే కదా, అట్లే దేశంలో కాశ్మీర్ ఇష్యూ ఉంది. మళ్ళీ దక్షిణాదిలో కూడా ఏమైనా కొత్త అంశాలు వస్తే దేశ యొక్క సార్వభౌమత్వానికి ఇబ్బంది వస్తున్న అంశం కోసం దాన్ని సీలింగ్ పెట్టారు. దేశం కోసం నిరంతరం పాటుపడేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశాన్ని ఏకతాటి మీద నిలబెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ ప్రజలను సర్వతోముఖాభివృద్ధి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కేవలం భారతీయ జనతా పార్టీ వాళ్ళు దేశభక్తి దైవభక్తి పేరు మీద ధనాన్ని పవర్ని సంపాదించుకుంటారు తప్ప వాళ్ళకి ఎక్కడ కూడా దాంట్లో చిత్తశుద్ధి లేదు. ఇక్కడ విషయం ఏంటంటే మీరు 50% ఆఫ్ ది ఇది పెడతారని ఇంతకుముందు శ్రీనివాస్ గారు, బీజేపీ నాయకులు శ్రీనివాస్ గారు వారు ఇంతకుముందు మన ప్రస్తావన తెచ్చిండ్రు. పార్లమెంట్ రన్నింగ్ అవుతున్నప్పుడు మా దాంట్లో కేసీ వేణుగోపాల్ గారు అడిగిన 50% అన్న మీరు బిల్లులో పెట్టినరా అంటే టైం ఏంటి పెడతామంటారు. మీరు ఒక విభజన బిల్లు దేశంలో ఇంత 50 ఏళ్ల తర్వాత జరుగుతున్నటువంటి ప్రధాన విభజన బిల్లు పెడుతున్నప్పుడు దాంట్లో ఎంత పెంచుతున్నాం అనేటువంటి ఇండికేషన్ లేకుండా బిల్లు పెడతారండి? మోసపూరితమైనటువంటి బిల్లు కదా ఇది. అంటే వాళ్ళకి ఇష్టమైన దగ్గర పెంచుకుంటూ వాళ్ళంటే ఆ యొక్క లేకపోతే వాళ్ళకి నచ్చిన దగ్గర పెంచుకుంటారు, నచ్చని దగ్గర పెంచరు. అంటే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇదేమన్నా రాచరిక వ్యవస్థనా వాళ్ళకి నచ్చినట్టు చేసుకోవడానికి? డెమోక్రటిక్ ప్రాసెస్ లో చేసేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సమర్థిస్తుంది. ఇప్పుడు అఖిల పక్షాన్ని ఖచ్చితంగా వీడు పిలిచి తర్వాత జేపీసీ, ఫస్ట్ అఖిల పక్షం తర్వాత జేపీసీ ఓ పద్ధతి ప్రకారం జరిగితే ఖచ్చితంగా, ఎందుకంటే సెన్సెస్ అయిపోయే లోపే బిల్లు కావాలి. ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారు అంటే సెన్సెస్ అయ్యే లోపు దీని మీద క్లారిటీ రావాలి. సెన్సెస్ అయ్యేంత వరకు కాకపోతే ఈ మళ్ళా విభజన జరిగేటువంటి అవకాశం కానీ లేదు. కాబట్టి వాళ్ళు ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దానికి మద్దతు కూడగట్టాలి అంటే మీరు క్లారిటీ ఇవ్వాలి. పక్షాలు ముందుకు వస్తాయి. బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు మాట్లాడారు. శ్రీనివాస్ గారు, కేంద్రం తీసుకొస్తున్నటువంటి ఈ డీలిమిటేషన్ బిల్లు వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అని బీఆర్ఎస్ బలంగా వాదిస్తూ ఉంది. అయితే తెలంగాణ, ఏపీలో సక్సెస్ఫుల్గా జనాభా నియంత్రణ పాటించినందుకు కేంద్రం ప్రోత్సహించాల్సింది పోయి ఈ రకమైనటువంటి అన్యాయం చేయడం అనేది ఇది ఒక శిక్ష లాంటిది అనేది కూడా మీరు చెప్తూ వస్తున్నారు. బట్ ఈసారి ఇప్పుడు జూలై 21 నుంచి మొదలయ్యే ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లును మళ్ళీ ప్రవేశపెట్టబోతున్నాము అని చెప్తున్నారు. ఈసారి నెగ్గే తీరుతామనేటువంటి కాన్ఫిడెన్స్ కూడా బీజేపీ నాయకుల్లో, ఎన్డీఏలో కనబడతా ఉంది. సో ఇండియా కూటమి అనైక్యత కూడా ఈసారి బిల్లు పాస్ అవ్వడానికి కూడా ఒక కారణం అని కూడా చెప్తా ఉన్నారు విశ్లేషకులు. ఏం చెప్తారు మీరు? వాళ్ళు నమ్మకంగానే పార్లమెంట్లో 21 నుంచి జరిగేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో 100% చేస్తామని చెప్తారు. ముందే చెప్తున్నా, అది 80% కూడా మళ్ళీ మహిళా బిల్లు అని దానికి ఒకటి జోడిస్తారు. 100% ఆ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ చేయడానికి ప్రయత్నం చేసినట్టే చేసి మళ్ళీ వాళ్ళే వెనక్కి తీసుకుంటారు. ఇది సత్యం. ఎందుకంటే వాళ్ళు తలుచుకుంటే క్షణాలలో చేసేటువంటి పరిస్థితే. కానీ
మోదీ గారి ప్లాన్ ఏంటంటే ఎక్కడెక్కడైతే నాయకులు ఉంటారో ఎక్కడెక్కడ అదొక ప్లాన్ ప్రకారంగా పోతా ఉంటారు, వాళ్ళు స్లోగా వెళ్తా ఉంటారు. ఎక్కడెక్కడ రాష్ట్రాలలో ఏ నాయకులు ఉన్నారు, బాగా పబ్లిక్ లా చూసుకుపోయే నాయకులు, స్టాలిన్ గాని, మమతా బెనర్జీ గాని, కేసీఆర్ గాని, ఇట్లాంటి వాళ్ళని అందరినీ పతనం చేసుకుంటూ వస్తా ఉంటాడు ఫస్ట్. ఆ రాష్ట్రాలలో ఎవరిని వాళ్ళ స్వయం ప్రాతిపదిక ఉన్నటువంటి అంటే ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి రాష్ట్రాలలో బీజేపీ పాగేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ ఉన్నది, అక్కడ వాళ్ళకి ఏం సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు తోటి చేతులు కలిపి మొన్న హైదరాబాద్ వచ్చి పాగా వేస్తా ఉన్నారు. అంటే ఎక్కడైనా మోదీ గారి ప్రభుత్వమే ఉండాలి, ఆ రాష్ట్రాలలో ఆయనదే పెత్తనం ఉండాలి అనే దాని మీద వాళ్ళు స్టాండ్ అయి ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అట్లనే, అంటే ఏ రాష్ట్రాలలో వాళ్ళు వాళ్ళ ప్రాతినిధ్యం లేదో అక్కడనే వాళ్ళు కన్నేసి వాళ్ళకు అవసరమైతే తప్ప ఏది కూడా చేయరు. అది అభివృద్ధి కానీ, అది డిలిమిటేషన్ కానీ, మహిళా బిల్ కానీ, ఇంకేమన్నా కానీ. కాబట్టి నేనేమంటున్నా అంటే మోదీ గారు కొనసాగెళ్ళాలనే ఈ దేశం నడుస్తా ఉంది. ఆయనే రాష్ట్ర మొత్తము ఈ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టే చెప్తారు. మళ్ళీ వాళ్ళు అంటే జనరల్ గా ఏంటంటే వాళ్ళు అప్పుడెప్పుడు చేసిళ్ళు 76 లో ఏదో సంథింగ్ చేసిళ్ళు. దాని తర్వాత ఇప్పుడు 50 ఏళ్ళ ఉంది కాకపోవడానికి కారణం ఏంది? ఇప్పుడు దాదాపు 12 ఏళ్ల నుంచి మోదీ గారే ఉంటారు. కావాలంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. మహిళా బిల్లు కూడా అప్పుడు కూడా పెట్టుకోవచ్చు. కానీ కేవలం డీలిమిటేషన్ వచ్చినప్పుడే పెట్టాలంటే అది కావాలని ఒక పెద్ద పన్నగంగా భావిస్తున్నాం. కాకపోతే నేనేమంటున్నా అంటే ఈ 21న జరిగేటువంటి పార్లమెంట్ లో ఒకవేళ నిజంగా కనుక వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 100% చేస్తే అందరూ సంతోషపడతారని కోరుకుంటున్నా. కానీ ముందే చెప్తున్నా 100% మోదీ గారు కానియర్ అనే భావన మాత్రం మాకున్నది. ఎందుకంటే మళ్ళీ మహిళా బిల్లు ఒకసారి పెట్టి డీలిమిటేషన్ ఒకసారి పెట్టవచ్చు కదా, కానీ సేమ్ చూడండి, సేమ్ అదే రోజు వస్తుంది, అర్జెంట్ గా పెడతారు, అర్జెంట్ గా మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు, అదే జరుగుతుంది. కానీ ఈసారి సంఖ్యా బలం ఉంది కదా, ఈసారి సంఖ్యా బలం ఉంది కదా, కావాల్సింది 28 ఓట్లు కావాలి వాళ్ళకి. డిఎంకే నుంచి 22, ఎన్సీపీ నుంచి 8, వాళ్ళకి కావాల్సిన దానికంటే ఓ 2 అదనంగానే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నా, ఈసారి చేస్తే సంతోషపడతాం. ఈసారి కనుక వాళ్ళకు బలం ఉంది, అన్ని తిరుగులు ఉన్నాయి కాబట్టి మీరు చేయాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే 50 సంవత్సరాల నుంచి డీలిమిషన్ కాకుండా ఉన్నది కాబట్టి చేస్తే హర్షిస్తాం, మేము కూడా సంతోషపడతాం. 21 కదా, ఇంకా ఎక్కువ కూడా లేదు. మళ్ళీ మనము ఈ రాజన్యూస్ లో కలుసుకొని వాళ్ళకు కృతజ్ఞతలు కూడా చెప్దాం ఒకవేళ అయితే. అదనే అనుకుంటున్నా, ఎందుకంటే వివిధ కారణాలు పెట్టి ఆపుతారు. ఒకవేళ అయితే మటుకు మనం మళ్ళీ మేము 4 ప్యానల్ ఉంటాం, వారికి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు పక్కా చెప్తాం. ఆ మోదీ గారికి చెప్పే ఛాన్స్ లేదు కాబట్టి శ్రీనన్నకి అయితే తప్పకుండా చెప్తాం, బీజేపీ శ్రీనన్నకు. ఓకే, కానీ నెక్స్ట్ తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఖాయం అని చెప్తా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మీరు చేసినటువంటి అవినీతి కావచ్చు, కాంగ్రెస్ అసమర్థ పాలన, ఇవే వాళ్ళని గెలిపిస్తాయనే నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. ఆంధ్రాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ రావడం, మోదీ గారు హైదరాబాద్ పర్యటన పెట్టుకోవడం, వాళ్ళ ఇళ్లకు పోయి గంటలు గడపడం, ఇవన్నీ చూస్తే కనబడతలేదా? ఈయన ఇక్కడ ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు రామారావు ఫోటో, ఇదంతా ఒక వాళ్ళ బలగం, వాళ్ళదంతా ఒక టీము, ఒక మాయల మారటి టీం ఇది. ఎక్కడ పోయినా కూడా వీళ్ళంతా కలిసి మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రాలో సగం దోసుకున్నారు, తెలంగాణ అనుకుంటారు, కానీ తెలంగాణలో వాళ్ళకి 100% అటువంటిది. ఎందుకంటే ఇది ఉద్యమాలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నటువంటి గడ్డ ఇది. ఇక్కడ మాత్రం పప్పులుడికైనా అయితే నేను అనుకుంటున్నా. ఓకే, బిల్లు పాస్ అవ్వనివ్వండి, వీగిపోనివ్వండి, అది పక్కన పెడితే మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మరి మీకు మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంది, మహిళా సాధికారత ఇంపార్టెంట్ అనుకుంటే మరి మీరు 33% రిజర్వేషన్ ఇస్తారా? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిల్ 100% ఇచ్చిన కాదు మేడం. అంటే వీటికి మనగడ ఉండదు, 100% ఇవ్వవలసిందే. మనుగడ సాగించారు కదా, ఫస్ట్ టర్మ్ లో ఒక్క మంత్రి పదవి కూడా లేకుండా రెండోసారి కూడా అధికారంలోకి వచ్చారుగా. ఇప్పుడు గతం ఇప్పుడు మాత్రము వాళ్ళకి 100% వెల్కమ్ నేర్పిన పాఠాలు ఉన్నాయి. వీటిని చూసినాం కదా మేము కూడా. అందుకొరకే నేను ఏమంటున్నా అంటే మహిళా బిల్లు కూడా తప్పకుండా పెట్టవలసిందే, వాళ్ళకి 33% ఇవ్వాల్సిందే. వాళ్ళని కూడా అందరితో సమానంగా వాళ్ళని కూడా రాజకీయాలలో ప్రాతినిధ్యం ఇవ్వాల్సిందే అని కోరుకుంటాను. ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం, శ్రీనివాస్ గారు అడుగుతున్నా. ఒకటే సెకండ్ టిఆర్ఎస్ శ్రీనివాస్ గారిని ఒకటి అడుగుతున్నా. మీ పార్టీ స్టాండ్ డీలిమిటేషన్ వ్యతిరేకమని కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, మరి మీరేమో డీలిమిటేషన్ సమర్థిస్తున్నారు. నేనేమంటున్నా, ఇమీడియట్ గా పెడతా. మహిళా బిల్లు అందరికి క్లారిటీ ఉంది, డీలిమిటేషన్ నేను అడిగేది. నేనేమంటున్నా, డీలిమిటేషనే ఇక్కడ సబ్జెక్ట్ ఏంది. 21వ తారీఖు నాడు పెడతారు, 100% అవుతుంది, మాకు 2 సీట్లు ఎక్కువనే ఉన్నాయి, దాని మీద నేను మాట్లాడినా. 100% మళ్ళీ ఏదో వేరే దేనికి ఏదో సినిమా చేస్తారు,
కాదు అని చెప్పినా ఒకవేళ అయితే మటుకు మళ్ళీ మనం ఇది ప్యానెల్లో కలుస్తాం, శ్రీరన్నకు ధన్యవాదాలు చెప్తా అని చెప్పిన. అందుకొరకు ఎందుకన్నా అంటే వాళ్ళు నిజంగా కూడా ఏదైతే మనసులో అనుకుంటారో అదే చేస్తారు. వాళ్ళు మీరు ఏం చేసినా మీరు 100% వాళ్ళు సమర్థిస్తున్నారు, చేయరు. మీరు సమర్థిస్తున్నారు వారిని. నేనేమంటున్నా, ఈ సమర్థిస్తున్నారా సబ్జెక్ట్ అంటున్నా. కాదు అని చెప్తున్నా, సమర్థిస్తలేను. 100% కాదు అని చెప్తున్నా. బిల్ పాస్ అవ్వదు అని చెప్తున్నారు. ఎందుకంటే చెప్పడానికి మరి వాళ్ళకి పార్లమెంట్ లో ప్రాతినిధ్యం కూడా లేదు కదా, ఇంకా దీన్ని అపోజ్ మాకు లేదు, చేయడానికి. మాకు యా yes. ఎస్ లోక్సభలో యా లోక్సభలో ఎస్. శేషు గారు, ఇప్పుడు రోజా గారు మీరు ఒక మంచి ప్రశ్న అడిగారు. ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బిల్లు మహిళలకి అవకాశం ఇస్తారా అని అడిగారు. ఇప్పుడు మహిళలకు అవకాశం ఇవ్వకుండా ఎవరు అడ్డుపడ్డారండి? ఈ పార్టీలు. ఒకవేళ ఇస్తానంటే ఎవరైనా అడ్డుపడతారా? మహిళలు లేదు మాకు చట్టం రావాలా, 33% రిజర్వేషన్లు వచ్చేదాకా మీరు మాకు అవకాశం లేదని మహిళ కోరిందా? వీళ్ళు ఇవ్వచ్చు కదా. అయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతున్న సందర్భంలో ఆ వేదిక పై నుండి అక్కడ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక ప్రకటన చేశారు. అవును. బిల్లు పాస్ అయినా పాస్ కాకపోయినా మేము మహిళలకి మా పార్టీ తరఫున 33% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. నెక్స్ట్ వచ్చిన అవకాశాల్లోనే మాట తప్పారు. ఏం తప్పారు అని అంటే రాజ్యసభకు ముగ్గురు పంపే అవకాశం వస్తే ఒక మహిళకు కూడా ఇవ్వలేదు. మరి అక్కడ 33% అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు, వాళ్ళు బిగిన్ చేయాలని అనుకున్నప్పుడు అక్కడి నుంచి ఇవ్వాలి కదా. కాబట్టి పార్టీలకి వాళ్ళు ఏంటి అని అంటే చట్టం వస్తేనే ఇస్తామనేటటువంటి వైఖరి ఉంది తప్ప చట్టం రాకుండా మేము మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలనేటటువంటి వైఖరి లేదు. ఇది చాలా స్పష్టం. ఎవరు ఓకే అన్నా కాదన్నా ఇది మనం ఒప్పుకొని తీరాల్సిన అంశం. రెండోది, తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇటీవల ఒక బహిరంగ సభ మీద చెప్పారు. ఏం చెప్పారనంటే ఇక డీలిమిటేషన్ అవుతుంది, మహిళా రిజర్వేషన్ వస్తుంది, జమిలీ ఎన్నికలు వస్తాయని కన్ఫర్మ్ చేశారు. ఎట్లా చెప్పారు? 182 శాసనసభ స్థానాలు పెరుగుతున్నాయి, 26 లోక్సభ స్థానాలు పెరుగుతున్నాయి, 2028లో ఎన్నికలు జరగవు, 2029లో జరుగుతాయి అని చెప్పేశారు. అంటే దాని అర్థం ఏంటది? ఈ మూడింటికి 117 కూడా మాకు వస్తాయని చెప్పారు. ఇంకోటి మీరు దానికి యాడ్ చేశారు నాకు. దీని అర్థం ఏంటంటే జమిలీ ఎన్నికలు జరుగుతాయి, డీలిమిటేషన్ జరుగుతుంది, మహిళా బిల్లు వస్తుంది అని ఒక కన్ఫర్మ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. ఇది ఒకటైతే దీంట్లో కొన్ని టెక్నికాలిటీస్ ఉన్నాయి రోజా గారు. ఆ టెక్నికాలిటీస్ ఏంటంటే ఫస్ట్ ఇప్పుడు ఈ సమావేశాల్లో ఈ బిల్లు తెరపైకి వస్తే అది ఆమోదం పొందటానికి ఎంత అవకాశం ఉంది అని అంటే వాళ్ళ బలం స్టిల్ కన్ఫామ్ గా ఉన్న బలం 324 ఉన్నది. కావలసిన బలం 352 అన్నా కావాలి, 362 అన్నా కావాలి. అంటే షార్ట్ ఫాల్ ఎంత ఉంది అంటే 28 షార్ట్ ఫాల్ ఉంది, లేకపోతే 38 షార్ట్ ఫాల్ ఉంది. దీన్ని కూడగట్టాలి అని అంటే డిఎంకే ఇస్ ద గేమ్ చేంజర్. ఈసారి ఈ బిల్లు ఆమోదంలో డిఎంకే గేమ్ చేంజర్. అయితే డిఎంకే కున్న లిమిటేషన్స్ ఏంటంటే డిఎంకే మొట్టమొదట ఈ వివాదాన్ని లేవనెత్తింది డిఎంకేనే. సౌత్ కు అన్యాయం జరుగుతుంది డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదిక పైన అని లేవనెత్తింది అదే. వాళ్ళ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే డీలిమిటేషన్ కి గతంలో వాజ్పేయి ఉన్నప్పుడు 2021లోను ఇప్పుడు కూడా వాళ్ళు గట్టిగా పట్టుబడుతున్నారు డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా. మరి ఇప్పుడు 50% ఒప్పుకొని డీలిమిటేషన్ బిల్లుకి మద్దతు ఇస్తారా అనేది మనం చూడాల్సింది. అందుకే నేను డిఎంకే గేమ్ చేంజర్ అన్నాను. ఇది పొలిటికల్ ఫ్యాక్టర్. ఇక టెక్నికల్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందాక నుంచి మన చర్చలో 2 వేరువేరుగా పెడితే ఏంది, 2 కలిపేందుకు పెడుతున్నారంటే దీంట్లో 2 పొలిటికల్ అంశం ఉంది, టెక్నికల్ అంశం ఉంది. పొలిటికల్ అంశం ఏంటంటే 2 కలిపి పెడితే ఈజీ. ఆ మహిళా బిల్లుని ఎట్లాగో అందరూ ఒప్పుకుంటారు, డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకిస్తే ఇక్కడ ఈ ప్రతిపక్ష పార్టీలకి ఇబ్బందికరమైన పరిస్థితి చేయాలని కేంద్రం అనుకుంటుంది. రెండోది ఏంటి, దీంట్లో టెక్నికల్ ఫ్యాక్టర్ ఏంటంటే దీంట్లో ప్రధానంగా ఉన్నది 2023లో మహిళా బిల్లును ఆమోదం చేసినప్పుడు ఆ బిల్లులో ఉన్నది ఏంటంటే 2034లో మహిళా బిల్లు అమలు చేయాలి, ఎన్నికల డీలిమిటేషన్ జరిగిన తర్వాత జనాభా లెక్కల సేకరణ చేసిన తర్వాత అని ఉంది. ఇప్పుడు దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2029 నుండే మీరు మహిళా బిల్లు అమల్లోకి తేవాలంటే ఆ 2023లో ఆమోదించిన బిల్లులో కూడా సవరణలు చేయాలి. ఆ సవరణలు చేస్తున్న క్రమంలో ఈ డీలిమిటేషన్ కూడా దానికి అటాచ్ చేస్తే ఈజీ అయిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ప్రతిపక్షాలకు ఉన్న అభ్యంతరం ఏంటో తెలుసా? డీలిమిటేషన్ జరిగిన మహిళా బిల్లు ఫోర్స్ లోకి వచ్చినా ఇప్పుడు ఎక్కువ అడ్వాంటేజ్ ఎవరికంటే బీజేపీకి ఎక్కువ అడ్వాంటేజ్ జరుగుతుంది పొలిటికల్ గా. కాబట్టి తమకు ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ప్రతిపక్షాలు భయపడుతున్నాయి. అందుకని ప్రతిపక్షాలు కొన్ని సవరణలు కోరుతున్నప్పుడు కూడా
బీజేపీ ఆ సవరణలు తీసుకురావడానికి ముందుకు ముందు రావటం రావట్లేదు. లేదు. ఎస్ ఎస్ చూద్దాం. ఇప్పుడు ఏంటి అనంటే ఫస్ట్ ప్రపోజల్ లో అఖిల పక్షం వచ్చింది. అఖిల పక్షం తర్వాత Right. జేపీసీ జమిలీ మీద ఉంది, డీలిమిటేషన్ మీద లేదు. కాబట్టి లేదు లేదు ఎస్ ఎస్ శేషు గారు జేపీసీ వేస్తే ఏం అవుట్పుట్ వస్తుంది అనేది మనం చూడాలి. రైట్ రైట్ బీజేపీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో. శ్రీనివాస్ గారు, డీలిమిటేషన్ ప్రక్రియలో జెర్రీ మాండరింగ్ జరుగుతోంది అనేది ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. అంటే మీకు అనుకూలమైనటువంటి నియోజకవర్గాలను ఏర్పాటు చేసుకుంటారు అనేది ప్రధానంగా వాళ్ళ నుంచి వస్తున్నటువంటి అనుమానం అనుకోండి, విమర్శ అనుకోండి. ఇంకొక విషయంలో మీరు క్లారిటీ ఇవ్వండి. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, దీనికి ఒక సన్సెట్ క్లాజ్ ఉంది, అంటే ఇది 15 ఏళ్ల వరకే పరిమితము అనేది. మరి దాని తర్వాత పరిస్థితి ఏంటి అనేది చాలా మందిలో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. ఈ రెండు విషయాల్లో క్లారిటీ ఇవ్వండి, కన్క్లూడ్ చేయండి త్వరగా. ఆ అనుమానాలు కాంగ్రెస్ పార్టీకి ఉండకూడదు వాస్తవంగా. ఎందుకంటే వాళ్ళ హయాంలో కూడా ఇట్లా చేసారు, డీలిమిటేషన్ చేసినారు, సీట్లు పెంచినారు. మ్. ఇవన్నీ అప్పుడు ఈ చర్చ ఉండేది. మీరు పెట్టినప్పుడు మీరు ఏ ఉద్దేశంతో పెట్టినారు? మీ సొంత పార్టీ యొక్క పార్ట్నర్సే మీకు ఖిలాఫ్ చేసినారు కదా. వారు చెప్పినట్టుగా ఆర్జేడీ కావచ్చు, ములాయం సింగ్ కావచ్చు, మీ పార్టీలోని వ్యక్తులే మీకు ఖిలాఫ్ చేసినారు. ఇప్పుడు కూడా మీరు అపోజ్ చేస్తే మీ పార్టీ వైపు ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తూ ఉన్నారు కదా. మాలో సిన్సియారిటీ, మాలోని కమిట్మెంట్ చూసి బయటకు వస్తూ ఉన్నారు. మీరు కూడా ఆ యొక్క మీ సిన్సియారిటీ టువార్డ్స్ మహిళా, టువార్డ్స్ నేషన్స్ ఇంట్రెస్ట్ మీరు బయటికి రావాలి. మాలో ఎటువంటి ఒక మాలఫైడ్ ఇంటెన్షన్ లేదు. వీఆర్ గోయింగ్ ఆన్ బోనాఫైడ్ ఇంటెన్షన్. కాబట్టి ఇప్పుడు పరీక్ష కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ గనక అడ్వర్స్ గా నిర్ణయం తీసుకున్నట్టయితే ఇండి గఠబంధన్లో ఇంకెవ్వరు ఉండరు, మీద ఎవ్వరు ఉండరు. ఇప్పటికే దెబ్బతినరు. ఇంకోటి చెప్తారు, మా సోదరు టీఆర్ఎస్ సీనని చెప్తారు, బీజేపీ అట్లా చేసి తిమ్మిరి మమ్మీ చేసి ఎట్లా గెలుచుకుంటారు చేస్తారని ఒక, అంటే దే లాస్ట్ కాన్ఫిడెన్స్. ఓకే, ఎట్లా చేసి వీళ్ళు గెలుచుకుంటారని చెప్పేసి ఈ బలం మీద నమ్మకం. అదే మేము అంటే మమ్మల్ని అంతా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ మమ్మల్ని గెలిపించింది ఎవరు సార్? మాకు మేమే ఓట్ల యొక్క సంఖ్య పెంచుకోలేదు, సీట్ల సంఖ్య పెంచుకోలేదు. పీపుల్ హూ ఓటెడ్ ఫర్ బీజేపీ, ప్రజలు ఓట్ వేసినారు మాకు. పశ్చిమ బెంగాల్ కావచ్చు, అది కూడా కొన్ని ఓట్లు తీసేస్తే, కొన్ని ఓట్లు తీసేసి పవర్ ఇచ్చినందుకు బిల్స్ పెడుతున్నాం, మెజార్టీ ఉన్నది. ఇప్పుడు శేషన్న చెప్పినట్టుగా ఇంకా కూడా ఇప్పటికి రెడీ ఉన్నాయి ప్లాట్ఫామ్ మీద 30 సీట్లు ఇంకా కూడా రావచ్చు. రైట్. సో మంచి ఉద్దేశానికి సమర్థిస్తే మీకు గౌరవం దక్కుతుంది. మీరు 370 ఆర్టికల్ ఖిలాఫ్ చేసినారు, ప్రజలంతా మీకు ఖిలాఫ్ అవుతున్నారు. మహిళా బిల్లుకు ఖిలాఫ్ చేస్తున్నారు. రైట్ అండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అల్జాపూర్ శ్రీనివాసరావు గారు, శేషు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.